సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఓ పిల్లాడిలాగా ఎగురుతున్నాడు అతను ఎగ్జైటింగ్ అనమాట. ఓ ఆనందం అసలు ఏంటో. ఈయన పక్కన కూర్చోవడం నా జీవితం ధన్యమైపోయింది, జీవితంలో ఇలాంటి అదృష్టం నాకు వస్తుందా అనేటువంటిది అతన్ని చూస్తే అదొక పెద్ద కామెడీగా అనిపించింది. ఇక వాళ్ళ ఉపన్యాసాలు చూస్తే ఇంకా నవ్వు వస్తూనే ఉంది. ఎందుకంటే 2018లో ఎంత భయంకరంగా తిట్టాడో మనందరం చూసాము. నల్లగుడ్డలు వేసుకొని మరీ ఢిల్లీలో ప్రభుత్వ సొమ్ముతో 17 కోట్లు ఖర్చు పెట్టి మరీ కూడా మోడీని తిట్టడానికి అంత హంగామా చేశాడు. అక్కడ అన్ని రకాల తిట్టినవాడు కనీసం కొంచెమైనా సిగ్గు. మోడీ గారికి కూడా ఎందుకంటే ఐ రెస్పెక్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. నాకు మోడీ గారన్న పర్సనల్గా కూడా అభిమానమే. ఎందుకంటే దేశాన్ని ఈ స్థాయిలో గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. మళ్ళా ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ గారు అంత పవర్ఫుల్ లీడరు తెలిసి నాకు. ఇక ఆఫ్టర్ దట్ అంత పవర్ఫుల్ పర్సన్ మనకి మన్మోహన్ సింగ్ గారు మంచివాడు, కానీ అతను ఉన్నది కాంగ్రెస్లో ఉన్నాడు. అతను సొంత నిర్ణయాలు ఆయన ఏం చేయలేకపోయాడు. ఇక పివి నరసింహారావు గారు అంటే ఇక ఆయన ఒక జనాకర్షణ లేని నాయకుడు నిజం చెప్పాలంటే. కాకపోతే పాలసీ ప్రతిదీ లేటే ఆయన తీసుకోవటం అనేది. అయినా కూడా కొంత ఆర్థికంగా ఆయన టైంలో బాగానే నడిచింది. కానీ ఇది ఇలాగా ఇది పబ్లిసిటీ కారణమో మరి ఏదో తెలియదు, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ఆకర్షణ, ముందు ప్రజల్లో ఆకర్షణ, గ్లామర్ ఫస్ట్, ఇతర దేశాల్లో ఒక ఆకర్షణ, అందరిని కలుపుకుపోతాడు కదా. అసలు ముందు ఆయన ఎక్కడ మనం మెచ్చుకోవాలంటే, ఒకప్పుడు గోద్రా సంఘటన తర్వాత ఇక మోడీ గారిని ఎక్కడ ఎవరు అడుగు పెట్టనేము అనే స్థాయిలో బహిష్కరించారు ఆల్మోస్ట్. ఎందుకు ఇదే పెద్ద మనిషి నిన్న చంకలు ఎగరేసుకుంటూ కూర్చున్నాడే చంద్రబాబు నాయుడు, నా రాష్ట్రంలో అడుగు పెట్టనీను, మోడీని వస్తే నేను అరెస్ట్ చేస్తాను, జైల్లో పెడతానన్నాడు. రావద్దన్నాడుగా అసలు. నేను వాజ్పేయికి ఫోన్ చేసి చెప్పాను, నేను మోడీని వెంటనే ముఖ్యమంత్రి పదవిని తొలగించేసేయమని, పార్టీని సస్పెండ్ చేయమని అని ఇంత దారుణంగా మాట్లాడాడు మోడీ గురించి. ఆ దేశంలో కూడా నిజం చెప్పాలంటే దేశంలో కూడా ఆశ్చర్యం ఏంటంటే, అంతమంది కరసేవకులు తగలబెడితే దాని మీద సానుభూతి చూపించలేదు. కానీ అక్కడ ఈ అల్లర్ల కారణంగా చనిపోయిన సంఘటనల్ని, అక్కడ ముస్లిమ్స్ చనిపోయిన దాన్ని హైలైట్ చేసింది మొత్తం కూడా, దేశం అంతా కూడా. రెండింటినీ ఈక్వల్గా చూడలేకపోయారు. అదేంటో నాకు అది ఇప్పటికీ కూడా అర్థం కాదు. హిందువులంటే ఎందుకు అంత వివక్ష నాకు ఇప్పటికి కూడా తెలియదు అసలు. వీళ్ళు మనుషులే కదా, అంత భోగి తగలబెట్టేశారే ఎంత దారుణంగా. ఆ సందర్భంగా చెలరేగిన అల్లర్లు కదా. నిజంగా మోడీ కారణమో కాదో మనకు తెలియదు, కానీ జరిగినటువంటి సంఘటన ఇద్దరిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క మోడీనే చేసరికి అతను ఒక హీరో అయ్యాడు నిజం చెప్పాలంటే. ఆ సంఘటనతో హిందువుల్లో అతను ఒక పెద్ద హీరో అయిపోయాడు. అప్పుడే అతనికి దేశవ్యాప్తంగా అతనికి హిందువుల్లో పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. సరే, ఇక ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో లౌకికవాదులు, వీళ్ళంతా కూడా ఈ మోడీని ద్వేషించారు. ఆ సంఘటన అందరూ ఎవరైనా ఖండించాల్సిందే, ఎవరు అమాయకుల్ని ఎవరు చంపినా ఖండించాల్సిందే. సో అప్పుడు ఇప్పుడు టీడీపీ లౌకిక పార్టీనే, మరి అప్పుడు ఎందుకు మోడీని వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు పిలిచి పక్కన కూర్చోబెట్టి? అసలు టీడీపీ ఈజ్ వే డిఫరెంట్ నాకు తెలిసి. టీడీపీ సంస్కృతి, టీడీపీ స్వభావం, దాని ఆశయం, సిద్ధాంతం, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నౌ టీడీపీ ఈజ్ క్వైట్ డిఫరెంట్, క్వైట్ డిఫరెంట్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అసలు అతనికి ఒక పాలసీ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. అసలు నాకు తెలిసి హీఈస్ నాట్ పొలిటీషియన్, రియల్ పొలిటీషియన్. అది అంటే మరి అన్నేళ్ళు ఎట్లా పరిపాలించాడు ముఖ్యమంత్రిగా అనొచ్చు, కానీ ఏముంది అడ్డదారిలో ఎవరైనా మోసాలు, కుట్రలు, కుయుక్తులు చేస్తే పదవిలో ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని అనేవాళ్ళకి దారి చూపించిన వాడు ఇతను. ఆ విధంగా వాళ్ళకి రోల్ మోడల్. ఓవరాల్గా సభ కూటమికి ప్లస్గా ఉందా మైనస్గా ఉందా?
చీ అసలు అట్టర్ ఫ్లాప్ అయింది నిజంగా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సపోర్ట్ చేస్తారు వాళ్ళ పత్రికలే వాళ్ళ ప్రకటనలు 5 లక్షలు 15 లక్షలు వాళ్ళు చెప్పింది మొట్టమొదట. 15 లక్షలు అని చెప్పి వాళ్ళు వేసిన కుర్చీలన్నీ 45,000 కుర్చీలు వేశారు అక్కడ. దీనికి 15 లక్షలు ఎక్కడ 45,000? అదేవిధంగా అదే ఏబిఎన్లో ఆడొక స్టేట్మెంట్ ఇస్తాడు. వాడు పెద్ద మేధావి కదా ప్రపంచానికే. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఏంటంటే అందులో 1,00,000 మందికి బ్రహ్మాండమైన ఆహారం ఫుడ్ అరేంజ్ చేశారు. 15 లక్షల మంది వస్తే 1,00,000 మంది మరి 15 లక్షల మంది జనం వస్తే 1,00,000 మందికి ఆహారం ఏంటి? ఏబిఎన్లోనే వేసారు అది. ఏబిఎనా ఓ వాడంటాడు. అంటే అక్కడే వాళ్ళ డొల్లతనం అనేది వాళ్ళు క్లియర్గా బయట పెట్టుకున్నారు. తీరా చూస్తే అంతమంది కూడా రాలేదు అసలు. ఆ జనం వెనక కుర్చీలన్నీ మొత్తం ఖాళీగానే ఉండిపోయినాయి. మోడీకి తెలియదా? ఎన్ని సభలు చూశాడు ఆయన. మీలాగా నాలుగు టీవీలో కాదు, హెలికాప్టర్లో వస్తూ పైనుంచి కూడా చూసుంటాడు. అంతే, హెలికాప్టర్ పక్కనే దిగుతుంది కదా, అక్కడి నుంచి కూడా చూస్తాడు కదా ఆ కుర్చీ, ఖాళీ కుర్చీలన్నీ. ఇంకా అక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఈయన ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్ ఈయన. సరే అయిన వాళ్ళు మోడీ వచ్చేటప్పుడు ఒక సిస్టమేటిక్గా ప్రోగ్రామ్ అనేది ఒక ఆర్గనైజింగ్ ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్కి. అందులో ప్రధానమంత్రి గారు వచ్చే ప్రోగ్రామ్ అనేది ఇంకా జాగ్రత్తగా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది ఆర్గనైజేషన్ లోపం ఎంత స్పష్టంగా అనిపిస్తుంది. మోడీ గారికి సన్మానం, ఓకే పాపం ఆయన హ్యాపీగా నిలబడ్డారు లేచి. ఏది లేదు, బొకే లేదు. మోడీ గారికి బొకేలు. మళ్ళీ అసలు ఆ అనౌన్సర్ కూడా చూసుకోకుండా అనౌన్స్ చేస్తానే ఉంది. అంటే ఆమె ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, ఆ పేపర్ చదువుతుంది ఆవిడ. ఇక్కడ ఏముంది, ఇప్పుడు శాలువా రాలేదు, అలాంటప్పుడు బొకేలు వచ్చినాయి చూసుకుని ఆయన చదవాలి కదా, అది మర్చిపోయి ఆవిడ చదివేస్తూ ఉంది. అదొకటి. అంటే ఎంత డొల్లతనం అంటే, చిన్న పిల్లలు సభ ఏర్పాటు చేసుకుంటే అయ్యో అది మర్చిపోయామే, అయ్యో ఇది మర్చిపోయామే, లేకపోతే కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మర్చిపోతుంటారు ఇలాంటివన్నీ కూడా. మరి వీళ్ళ అనుభవం ఏమైపోయింది, ఇన్నేళ్ల సీనియారిటీ ఎక్కడ గంగలో కలిసి వాటిని అలా పెడదాం. అసలు అది కూడా లేదు. అంటే అది పొరపాటుగా జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంటెన్షనల్ గా చేశారని నేను అనుకోవటం ఏంటంటే, బట్ అతనికి అసలు మైండే లేదు. నేను అదైతే స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. మైండ్ లేదు. చంద్రబాబు నాయుడికి సగమే పనిచేస్తుంది, అది కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది. మీరు మరీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన కూటమిని లీడ్ చేస్తున్నారు, రేపు పొద్దున అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బుర్రలేదని చెప్తే ఎట్లా? మీరు ఇంకా అయిపోయిందిలే, ఆ ముఖ్యమంత్రి పదవి అనేది అధ్యక్షుని తొలగిపోయింది.